Okay, good. So now, sir, okay, absolutely, sir. Okay. ఏదైనా సరే బుకింగ్ చేస్తున్నాం అంటే అది ఎగ్జిక్యూషన్ అవుతుందంటే ఇక్కడ జరుగుతుందని అర్థం అట్లా. మీకు అర్థం కావడం కోసం బుకింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది యాక్చువల్ గా. బుకింగ్ ప్రోగ్రామ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ ఇదేంటి ఎస్ఎస్డి. ఓకే, ఎస్ఎస్డి. బుకింగ్ ప్రోగ్రామ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ హార్డ్ డిస్క్. ఓకే, హార్డ్ డిస్క్ లో బుకింగ్ ప్రోగ్రామ్ అయినా వేరే ఉంటాయి. ఓఎస్ ఉంటుంది ఇక్కడే. ఓఎస్ ఫైల్స్ ఫోల్డర్స్ అన్నీ ఉంటాయి. ఎస్, బిజినెస్ అప్లికేషన్ అంటే ఇదే బుకింగ్ ప్రోగ్రామ్ అంటే బిజినెస్ అప్లికేషన్. ఇది బిజినెస్ యాప్. బిజినెస్ యాప్, ఎస్. తర్వాత సాఫ్ట్వేర్ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ హార్డ్ డిస్క్ లో టోటల్ గా హార్డ్ డిస్క్ లో ఇవన్నీ ఉంటాయి. సాఫ్ట్వేర్ టూల్స్ అండ్ టెక్నాలజీస్, బిజినెస్ అప్లికేషన్, ఫైల్స్, ఓఎస్ రిలేటెడ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ద ఎస్ఎస్డి. సో ఎస్ఎస్డి ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ద సర్వర్. సర్వర్ లో ఎస్ఎస్డి ఉంటుంది యాక్చువల్ గా. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే మనం ఇక్కడ పర్సన్ ఇక్కడ నిలబడి ఎండ్ యూజర్ ఎస్, ఎండ్ యూజర్. సో ఈ ఎండ్ యూజర్ అనేవాడు బుక్ చేస్తున్నాడు. అది టికెట్ బుక్ అవ్వచ్చు, ఎస్. బిర్యానీ అవ్వచ్చు, క్యాబ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎప్పుడైతే ఇలా చేస్తున్నాడో, ఎస్, రిక్వెస్ట్ డైరెక్ట్లీ గోస్ టు ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అప్పుడు కన్సర్న్ ప్రోగ్రామ్, నువ్వు చేస్తున్న బుకింగ్ కదా, ఏం చేస్తుంది అది, ఎస్, ఇట్ కమ్స్ టు ది ఆపరేటింగ్ సిస్టమ్. ద ఆపరేటింగ్ సిస్టమ్, ఎస్, అప్పుడు బుకింగ్ ప్రోగ్రామ్ ని పికప్ చేస్తుంది. బుకింగ్ ప్రోగ్రామ్ ని పికప్ చేసి ఇలా ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్లి, ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ప్లేస్ ని ఏర్పాటు చేస్తుంది. ఫస్ట్ ఒక అలొకేట్ చేస్తుంది. సో ఇట్ అలొకేట్స్ సమ్ మెమరీ లొకేషన్, ఎఫ్ స్పేస్. It allocates some memory location inside this. This is one component. Inside this component, the operating system allocates the space. Allocates అంటే just free space. Free space allocate చేస్తుంది. So after creating this free space, after allocating this free space inside this component, after allocating the free space, ఓకే, ఫ్రీ స్పేస్. సో డైరెక్ట్ గా ఇలా ఈ బుకింగ్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తుంది. ఎస్, దిస్ ప్రోగ్రామ్ విల్ బి లోడింగ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. అప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఉంటుంది అనమాట యాక్చువల్ గా. అప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి. నిద్ర వస్తే కళ్ళు తుడుపుకొని ఉండండి, లేదా టేబుల్ మీద బెంచ్ మీద ఎక్కడో కూర్చొని ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. సుత్తి కబుర్లు చెప్పుకుంటా చెత్త ఆలోచనలు పెట్టుకొని మాత్రం అర్థం కాదు సబ్జెక్ట్. సో ఇది యాక్చువల్ గా. సో ద ఆపరేటింగ్ సిస్టమ్ allocates some memory, some free space in this component, inside this component, and afterwards loading this program into this place. సో అక్కడ మీరు ఎప్పుడైతే అలాగా చేశారో వెంటనే, ఎస్, ఆఫ్టర్ లోడింగ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ దిస్ ఏరియా, ఇన్ దిస్ ప్లేస్, సో వెంటనే మరొక వ్యక్తికి ఇక్కడ ఇన్ఫార్మ్ చేస్తే, హే బాబు, హూ ఆర్, ఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ఫార్మింగ్ టు దిస్ ఫెలో యాజ్ బాస్, ప్లీజ్ గో దేర్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ ఇమీడియట్లీ. అప్పుడు వెంటనే వీడు ఇక్కడికి వచ్చేసి, ఎస్, ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూషన్ చేస్తాడు. ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూషన్ చేసిన వెంటనే రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ అనేది, ఎస్, మీకు ఇచ్చేస్తుంది. ఏమని, ఆర్డర్ హ్యాస్ బీన్ బుక్డ్ సక్సెస్ఫుల్లీ అని మీకు మళ్ళీ రివర్స్ లో అట్లా, ఎస్, మళ్ళీ రివర్స్ లో మీకు ఇలా ఎస్ ఫ్రెండ్స్, మీకు రివర్స్ లో ఇలా వస్తుంది. మళ్ళీ వచ్చా అది రిజల్ట్. ఎస్, రిజల్ట్, యూ మే గెట్ ద రిజల్ట్స్. ఎస్, ద రిజల్ట్, యూ మే గెట్ ద రిజల్ట్స్. ఇది అసలు స్టోరీ జరిగేది ఇది.
అంటే లోపల ఇదంతా యాక్టివిటీ జరుగుతా ఉంది. అయితే ఈ యాక్టివిటీలో వీటిని ఏమని మనం పిలవాలి? ఈ కాంపోనెంట్ ఏంటి? ఇక్కడ వీడెవడు? ఎస్ వీడి పేరు యాక్చువల్‌గా సిపియు. వాడొక వ్యక్తి సిపియు. ఓకే. వీడు సిపియు. సిపియునే ఇంకో భాషలో మనం ఏమంటామంటే ప్రాసెసర్. పిఆర్ఓఎస్ఎస్ఓ ప్రాసెసర్. ప్రో The program can be executed by the processor. The program can be executed by the CPU. సో ఈ కాంపోనెంట్ అంటున్నారు కదా, ఏంది కాంపోనెంట్ అసలు యాక్చువల్ గా ర్యామ్. ఎస్, ర్యామ్ ఇది అర్థమైందా? ర్యామ్. సో ర్యామ్. సో ఇన్సైడ్ దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ మెయిన్ మెమరీ. ఎస్ ఆర్ నో? మెయిన్ మెమరీ. సో దిస్ ఇస్ హార్డ్ డిస్క్, రైట్? హార్డ్ డిస్క్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ సెకండరీ మెమరీ. అవునా? సెకండరీ మెమరీ. సో మెయిన్ మెమరీని కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మళ్ళీ చెప్తాను. మెయిన్ మెమరీ ఆర్ ప్రైమరీ. సో ప్రైమరీ మెమరీ. ఎస్, ప్రైమరీ మెమరీ ఆర్ మెయిన్ మెమరీ. ఇది స్టోరీ. సో సెకండరీ మెమరీలో అంటే ఎస్ఎస్డిలో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అట్ ద సేమ్ టైం బిజినెస్ అప్లికేషన్ కూడా ఇక్కడ ఉంటుంది. సాఫ్ట్వేర్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ కూడా ఇక్కడ ఉంటాయి. అన్నీ ఇక్కడ ఉంటాయి రియల్ గా. సో ఇక్కడ ఏముంటది? ఎస్, inside this RAM we have a free space. In this space the program execution will be happening. That means what? The program execution happening in this place by the CPU. సో జనరల్ గా ఇది జరిగేది. సో అయితే ఇక్కడ ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా టోటల్ గా ఇదంతా సర్వరే. ఎస్ 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 టోటల్ గా సర్వరే. అంటే ఆ సర్వర్ లో ఇప్పుడు మీరు గమనించిన ఐటమ్స్ ఏంటంటే చాలా మందికి తెలియదు పాపం. ఇవన్నీ సర్వర్ లోనే ఉంటాయి. అంతేగాని ఇప్పుడు ఎస్ఎస్డి అనేది సర్వర్ లో ఒక పార్ట్, ఒక కాంపోనెంట్. హార్డ్ డిస్క్, అది ఎస్ఎస్డి హార్డ్ డిస్క్. తర్వాత సిపియు అనేది ఒక పార్ట్, తర్వాత ర్యామ్ అనేది ఒక పార్ట్, ఓఎస్ అనేది ఒక పార్ట్. ఇది యాక్చువల్ గా ఇవందరూ ఎట్లా పిలుస్తారంటే తెలియని వాళ్ళందరూ కూడా ఇక్కడ హార్డ్ డిస్క్ ఉంటుంది, ఆ ఆ హార్డ్ డిస్క్ లో ర్యామ్ ఉంటుంది, ఆ హార్డ్ డిస్క్ లో సిపియు ఉంటుంది, ఆ హార్డ్ డిస్క్ లోనే ఓఎస్ ఉంటుంది. అయితే నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటాడు వాడు వెంటనే. ఎక్కడ? అక్కడ. అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు నువ్వు అంటాడు. ఎందుకు? హార్డ్ డిస్క్ లో ర్యామ్ ఏంది, సిపియు ఏంది, ఓఎస్ ఏంది ఎవడు చెప్పాడు అంటాడు. అందుకని మీరు ఇవన్నీ క్యాల్కులేషన్ తీసి పక్కన పడేసి హార్డ్ డిస్క్ అనే దాంట్లో ఇవి మాత్రమే ఉంటాయని కొండ గుర్తు పెట్టుకోవాలి. హార్డ్ డిస్క్ లో ఏమేమి ఉంటాయి? ఎస్ ఫ్రెండ్స్, ఆపరేటింగ్ సిస్టమ్, ఓఎస్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, బిజినెస్ అప్లికేషన్, సాఫ్ట్వేర్ టూల్స్ అండ్ టెక్నాలజీ. అంతే, అంతే సింపుల్. తర్వాత సిపియు అనేది సపరేట్ కాంపోనెంట్, ర్యామ్ అనేది సపరేట్ కాంపోనెంట్. ఇట్లా ఓఎస్ అనేది మాత్రమే హార్డ్ డిస్క్, బిజినెస్ అప్లికేషన్ మాత్రమే హార్డ్ డిస్క్, సాఫ్ట్వేర్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ మాత్రమే హార్డ్ డిస్క్. సో ఈ విధంగా మనం చూసుకోవాలి. సో ఎంటైర్ థింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ద సర్వర్. సర్వర్ లో ఉంటాయి. సర్వర్ నే ఇక్కడ మనం ఏమంటాం AWS భాషలో EC2 ఇన్స్టాన్స్. సర్వర్ ఈజ్ నథింగ్ బట్ వాట్? EC2 ఇన్స్టాన్స్. ఇలా. సో ఈ విధంగా మనకి పూర్తి స్థాయిలో మనం అర్థం చేసుకోవాలి. దీన్ని దీన్ని చెప్పడానికి శేఖర్, గందరగోళం పడుతున్నావు శేఖర్ చెప్పడానికి. రాస్తా. కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఏం లేదు సార్. చూడు, ఇక్కడ చూడు, రాస్తా చూడు. సో ఎట్లా రాస్తావు? రాస్తా చూడు, నీకు అర్థమయ్యేలాగా. బేసికలీ నా లేమెన్ లాంగ్వేజ్ లో రాస్తా. బేసికలీ ద ప్రోగ్రామ్ resides in the hard disk. Program resides in the hard disk. Okay. So as soon as the request comes to the operating system, so the operating system internally checks whether the requested resource
available inside hard disk or not, or not. So if the resource, that means if resource అంటే ఇక్కడ ప్రోగ్రామ్ అని అర్థం, resource is available, that means the program is available. If the program is available, the program ఉంది అంటే చెక్ చేస్తుంది whether it is available or not. If the program is available, then the operating system loads this, loads the concern program into main memory, concern program into main memory, okay, for execution purpose. For execution purpose, okay. అప్పుడు ఫస్ట్ దీనికంటే ముందు ఏం రాయాలంటే, దెన్ ద ఆపరేటింగ్ సిస్టమ్, అవసరమైతే నోట్స్ నీకు పంపిస్తుంది. దెన్ దాని ఆపరేటింగ్ సిస్టమ్, ద ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, దెన్ ఆపరేటింగ్ సిస్టమ్ అలొకేట్ సమ్ మెమరీలోకి, అలొకేట్ సమ్ ఫ్రీ స్పేస్. దెన్ ఆపరేటింగ్ సిస్టమ్ అలొకేట్ సమ్ ఫ్రీ స్పేస్, కొంత ఫ్రీ స్పేస్ ని అలొకేట్ చేస్తుంది ఇన్సైడ్ మెయిన్ మెమరీ. Okay, inside main memory, allocate some free space inside main memory. Then after that, the operating system loads this program. Then the operating system loads concerned program into main memory for execution purpose. For execution purpose కోసం లోడ్ చేస్తాయి. ఓకేనా? సో purpose and operating system inform to the CPU, for execution. Inform to the CPU for execution. Yes, for execution. Inform to the CPU for execution. Execution purpose. Then CPU execute this program. Then CPU execute this program. Okay. అలా రాయాలి ప్రోగ్రామ్. కావాలంటే విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ మెయిన్ మెమరీ. కొంచెం చెప్పాలనుకుంటే సో ఇంకో పాయింట్ లో మీరు రాసుకుంటే, CPU can only executes the programs if the program is available inside main memory. అది విషయం ఆడ. ఇన్సైడ్ మెయిన్ అంటే మెయిన్ మెమరీ లోపల ఉన్న ప్రోగ్రామ్ మాత్రమే ఎగ్జిక్యూషన్ చేస్తుంది. CPU can only execute the program if the program is available inside a main memory. That's it. Okay, is available inside the main memory. Okay. Okay, బాగుంది సార్, బాగుంది మెయిన్ మెమరీ. సో ఇంకో పాయింట్ మీరు చెప్పాలంటే, ఎస్ ఫ్రెండ్స్, CPU cannot access the hard disk, or you can say secondary memory. CPU cannot access the hard disk or secondary memory ని యాక్సెస్ చేసుకోలేదు. అదే స్టోరీ. CPU cannot access the hard disk or secondary memory. Hard disk. సో అది విషయం యాక్చువల్గా.
ఓకే, గుడ్. ఇది దీన్ని యాక్చువల్ గా మనం చూసాం ఇది. అయితే ఇప్పుడు మాకు చెప్పే క్లాస్ కి దీనికి సంబంధాలు ఏమైనా ఉన్నాయా ఏంది? లైనెక్స్ అని చెప్పి ఇదేంది ఇంటర్ వాళ్ళకి 10th క్లాస్ వాళ్ళకి చెప్పినట్టు చెప్తున్నారు మీరు. లైనెక్స్ అని చెప్పి ఇంటర్ వాళ్ళకి 10th వాళ్ళకి చెప్పినట్టు చెబుతున్నారు ఏంది? ఇది డెవాప్స్ ఇంజనీర్ చేసే వర్క్ నాయన, ఇంటర్ 10th కాదు. ఉం? సరే, ఇదేంది అని అంటే జనరల్ గా ఇక్కడ ఈ పిక్చర్ లో ఏదైతే ప్రోగ్రామ్ మీరు చూస్తా ఉన్నారో, ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పిక్చర్ లో ఏదైతే మీరు ప్రోగ్రామ్ ఇక్కడ చూస్తా ఉన్నారో ఎగ్జిక్యూషన్ అని, ఎస్, ఆ ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవుతా ఉన్నది. అలాంటి ఎగ్జిక్యూషన్ అయ్యే ప్రోగ్రామ్ నే, ఎస్, ఇఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ ఇన్ ఎగ్జిక్యూషన్ స్టేట్, దట్ ప్రోగ్రామ్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ప్రాసెస్. ఆ ప్రోగ్రామ్ నే మనం, ఎస్, ప్రాసెస్ అని పిలుస్తాం. ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. అర్థమైందా? సో ద ప్రోగ్రామ్ ఈజ్ అండర్ ఎగ్జిక్యూషన్ ఈజ్ కాల్డ్ ఎ ప్రాసెస్. వాట్ ఈస్ మీన్ బై ప్రాసెస్? A process means a program is in under execution state is called a process. Question adi. What I say question is, what is the process? What is the process? Yes. అర్థమైందా? What is the process? Process means a program is an execution. That's it. The program is an execution state. The program is an execution. We considered as we considered as a process. That's it. Okay, ఇది అసలు యాక్చువల్ ప్రాసెస్. అర్థమైందా? ద ప్రోగ్రామ్ అండర్ ఎగ్జిక్యూషన్ ఇస్ కాల్డ్ ప్రాసెస్. దట్స్ ఇట్. PROCESS. ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేది డెవాప్స్ ఇంజనీర్ కి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి డెవాప్స్ ఇంజనీర్స్ కి ప్రాసెస్ మేనేజ్మెంట్ రాకపోవడం వల్ల వాళ్ళు బైహార్డ్ చేసి బట్టి కొట్టి వెళ్తాం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఓకేనా? అలాగా. సో ఇది ప్రోగ్రామ్ ఈజ్ అన్ ఎగ్జిక్యూషన్ we consider as a process. The program under execution is called a process. ఇది యాక్చువల్ గా ప్రాసెస్ అంటే దాని మీనింగ్ అది. సో ఇక్కడ ఉన్నది ప్రాసెస్. అయితే అయితే దీనికి సంబంధించి ఎట్లా ఏంటి సార్ అసలు అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే ప్రాసెస్ అనేది, ఎస్, మీరు మీరు అనుకుంటారు, ఏమనుకుంటారు మీరు డైరెక్ట్ గా వాడు ఎవడో ఇస్తున్నాడు రిక్వెస్ట్ ఇక్కడికి వస్తుందని. ఎస్, రిక్వెస్ట్ ఇక్కడికి వస్తుంది, పక్కన పడేసి అక్కడి నుంచి మళ్ళీ ఓఎస్ తీసుకుంటుంది. ఓఎస్ తీసుకొని మళ్ళీ ఏం చేస్తుంది, లోడింగ్ చేస్తాం. మళ్ళీ లోడింగ్ చేసిన తర్వాత ఆ లోడింగ్ చేసే ముందుగానే, ఎస్, ఆ లోడింగ్ చేసే ముందుగానే, అర్థమైందా? జనరల్ గా మనం ఏం చేసాం అనుకున్నాం, ఎస్, ఓఎస్. ఓకే, ఇక్కడ మన రిక్వెస్ట్ అంటే మనం ఏంది, ఏదో బుకింగ్ చేస్తున్నాం. ఎస్, బుకింగ్ చేస్తున్నాం. ఎవరు? నేనే బుకింగ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంది, ఇది బుకింగ్ ప్రోగ్రామ్. ఎస్ ఎస్ ఎస్, బుకింగ్ ప్రోగ్రామ్. ఎస్, సింపుల్ బుకింగ్ ప్రోగ్రామ్. సో ఈ బుకింగ్ అనేది, ఎస్, మనం చేస్తున్నప్పుడు అది రిక్వెస్ట్ ఓఎస్కి వెళ్తుంది. ఓఎస్ అనేది మళ్ళీ, ఎస్, బుకింగ్ ప్రోగ్రామ్ తీసుకుంటుంది. అది ఎగ్జిక్యూషన్ చేయడానికి, ఎస్, మెయిన్ మెమరీ ఒక స్పేస్ కొంత అలొకేట్ చేసి, ఎస్ సార్ ఇలా 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 ఈ స్పేస్ లో, ఎస్, బుకింగ్ ప్రోగ్రామ్ ని లోడ్ చేస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు బుకింగ్ ప్రోగ్రామ్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిపోద్ది. ఓకే, ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వస్తుంది మీకు. ఓకే, ఆ రిజల్ట్ డైరెక్ట్ గా, ఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, కస్టమర్ కి సెండ్ చేయాలి. ఏ కస్టమర్ ప్లీజ్ టేక్ దిస్ రిజల్ట్ అని. ఎస్, అప్పుడు ఆ రిజల్ట్ తీసుకుంటాడు ఎవడు, కస్టమర్. ఓకే, ఏమని, ఏదో బుకింగ్ కన్ఫర్మేషన్ ఏదో రిజల్ట్ తీసుకుంటాడు, జరిగేది అది. అయితే
లోడింగ్ ద ప్రోగ్రామ్ అనేది పక్కన పెడితే ఎలొకేషన్ ఆఫ్ ద స్పేస్ కూడా ఆపరేటింగ్ సిస్టమే చూసుకుంది. అయితే ఇక్కడ ఈ కేసులో రిజల్ట్ వచ్చేసింది, అంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ it deallocate this memory location. Yes, it deallocates the memory location also. Deallocate means what? Destroy or remove. తీసి పక్కన పడేస్తుంది. ఎందుకు? పని అయిపోయింది కదా. Whenever the execution completes, the operating system will destroy, will free up this memory space. మెమరీ స్పేస్ ని తీసి పక్కన పడేస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకొక వ్యక్తి వస్తాడు, సేమ్ పర్సన్. ఆ వ్యక్తికి మళ్ళీ ఎస్ సేమ్ థింగ్, మళ్ళీ మళ్ళీ సేమ్ థింగ్, మళ్ళీ లోడింగ్, మళ్ళీ డిస్ట్రాయింగ్, మళ్ళీ రిమూవింగ్. ఎస్ అంటే ఈ స్పేస్ మొత్తాన్ని తీసి పక్కన పడేస్తా ఉంటుంది. దట్ మీన్స్ వాట్? అందుకనే దీన్ని మనం ఏమని పిలుస్తామంటే టెంపరరీ మెమరీ లొకేషన్, టెంపరవరీ స్టోరేజ్ లొకేషన్ అని కూడా అంటారు. టెంపరవరీ స్టోరేజ్ లొకేషన్ అంటే మెయిన్ మెమరీ, టెంపరవరీ స్టోరేజ్ లొకేషన్ మెయిన్ మెమరీ. సో ఇక్కడ ఇది ఎస్ఎస్డి హార్డ్ డిస్క్. దీన్నే ఇంకో భాషలో మనం సెకండరీ మెమరీ. సెకండరీ మెమరీ మీన్స్ వాట్? పర్మనెంట్ మెమరీ. సెకండరీ మెమరీ అంటే పర్మనెంట్ గా ఉంటది. ఇది టెంపరరీ అంటే ఎస్ టెంపరరీగా జస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వరకు మాత్రమే. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్ గా ఆపరేటింగ్ సిస్టమ్ రిమూవ్ చేస్తుంది, ఫ్రీ అప్ చేస్తుంది. ఎందుకు? మరొక ప్రోగ్రామ్ వచ్చింది, దానికి కావాలి స్పేస్, అందుకని మళ్ళీ కొంత స్పేస్ అరేంజ్ చేసి మళ్ళీ దానికి ఇచ్చేస్తుంది. దానికి ఇచ్చిన తర్వాత సిపియూని పిలిస్తే సిపియు ప్లీజ్ కమ్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ ఇమీడియట్లీ. అట్లా మళ్ళీ అగైన్ ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఫ్రీ చేస్తుంది. ఫ్రీ చేసి మళ్ళీ ఒక పర్సన్ వస్తాడు, మళ్ళీ వాడిని తీసుకుని మళ్ళీ వాడికి కొంత మెమరీ లొకేషన్, మళ్ళీ అది అయిపోయిన తర్వాత తీసి పక్కన పడేసి. ఎవరు? ఓఎస్ అంటే allocate the memory location, deallocate the memory space is done by operating system. Allocation and deallocation. Deallocation means what? Remove. అట్లా రిమూవ్ చేస్తుంది, ఎస్ యాడ్ చేస్తుంది. ఎవరు? ఆపరేటింగ్ సిస్టమ్. బాగుంది. స్పేస్ బాగుంది. సరే సార్, బాగానే ఉంది. అసలు ఇలాగా రిక్వెస్ట్లు అన్ని ఒక 100 వచ్చినాయి అనుకోండి సార్. ఇలాగే ఏం జరిగిద్ది? 100 వస్తే ఏం లేదు, క్యూ ఉంటుంది అనమాట. యాక్చువల్ క్యూ 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 ఉంటుంది. ఆ క్యూలో పడేసింది నిన్ను. ఎస్ క్యూ, దేర్ విల్ బి ఏ క్యూ, సపరేట్ క్యూ ఫర్ దిస్ రిక్వెస్ట్. అంటే ఎట్లా క్యూ సార్? ఏం లేదు, ఫస్ట్ నువ్వు వస్తే నిన్ను ఇక్కడ పడేస్తుంది, ఇక్కడ ఓకే. రెండోసారి వస్తే ఇక్కడ పడేస్తుంది, మూడో వాడిని ఇక్కడ పడేస్తుంది, నాలుగో వాడిని ఇక్కడ పడే, అట్లా ఐదో వాడిని పైన, ఆరో వాడిని ఇంకా పైన, ఏడో వాడిని ఇంకా పైన, అట్లా ఎనిమిదో వాడిని పైన, అట్లా 1 2 3 4 5 6 7 8 అట్లా. అంటే వస్తూనే ఉంటారు. అయితే క్యూ మెయింటైన్ చేస్తూ ఉంటారు రియల్ గా క్యూ. సో ఆ క్యూ మెయింటైన్ చేసిన తర్వాత ఎప్పుడైతే చూడండి ఆ క్యూలో ఆ రిక్వెస్ట్ ఆ ప్రోగ్రామ్ ఉంది, వీడు కూడా బుకింగ్ చేసుకోవడానికి వచ్చాడు, క్యూలో ఉంటాడు వీడు యాక్చువల్ గా. అప్పుడు ఆ క్యూలో నుంచి అప్పుడు ఏం చేస్తుంది ఓఎస్ఏ, బాబు సిపియు తొందరగా ఎగ్జిక్యూషన్ చేయవా, వాడు వెయిట్ చేస్తున్నాడు, అవతల 8 మంది ఉన్నారు. అప్పుడు సిపియు అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసి రిజల్ట్ ఇచ్చేస్తుంది. మళ్ళీ అగైన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఈ ప్రోగ్రామ్ ని లోడ్ చేస్తుంది. మళ్ళీ ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వాడికి రిజల్ట్ వచ్చిన తర్వాత అట్లా. అంటే ఇదే నువ్వు ఫోన్ పే చేస్తున్నావు అనుకో, గూగుల్ పే చేస్తున్నావు అనుకో, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ లో. నీది ఇదే. నువ్వు 5,000 మనీ ట్రాన్స్ఫర్ చేసావు, ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అంతా ఇక్కడ పనిచేయాలా, ఆ సాఫ్ట్వేర్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలా. ఎగ్జిక్యూషన్ చేసే వ్యక్తి సిపియు యాక్చువల్ గా. మీరు వరకు జస్ట్ స్కానర్ ఆన్ చేసి సాయంత్రం ప్రెస్ చేస్తున్నారే, ఆ ప్రెస్ చేసిన తర్వాత నీకు వెంటనే క్షణాల్లో స్పాట్ లో ఎస్ 5,000 రూపీస్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ట్రాన్స్ఫర్డ్ అని మెసేజ్ వస్తుందంటే బికాస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఎస్ దిస్ ప్రాసెస్, దిస్ ద బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్, దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ సైడ్ ద సర్వర్. సర్వర్లు ఇదంతా జరుగుతూ ఉంది యాక్చువల్ గా. ఇదంతా చేసే వ్యక్తి ఎవరు? ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్. అందుకనే ఆపరేటింగ్ సిస్టమ్ కి అంత వాల్యూ. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ ఫస్ట్ వచ్చిన పర్సన్ ని మళ్ళీ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాడైపోతే మళ్ళీ రెండో వాడిని పంపిస్తుంది, రెండో వాడు అయిపోతే మూడో వాడిని, మూడో వాడిని అయిపోతే నాలుగో వాడిని, అట్లా 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 అట్లా. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఎస్ మీరు వచ్చారుగా ముందు మీరు వెళ్ళిపోండి, మీరు వచ్చారుగా ముందు మీరు వెళ్ళిపోండి. వెళ్ళటం అంటే ఏంది? ఎగ్జిక్యూషన్ కోసం. ఎగ్జిక్యూషన్ చేసే వ్యక్తి ఎవరు? సిపియు. ఎగ్జిక్యూషన్ జరిగే ప్లేస్ ఏది? మెయిన్ మెమరీ. మెయిన్ మెమరీ. ఎస్ after execution, yes, the space will be removed, destroyed, deallocated by operating system జనరల్ గా. అయితే ఇక్కడ ఏదైతే ప్రోగ్రామ్ అండర్ ఎగ్జిక్యూషన్ ఉందో దాన్నే మనం ఏమంటామంటే ప్రాసెస్. అది విషయం. ప్రాసెస్
మరి ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది క్యూలో ఉంది కదా, ఎస్ ఆర్ నో? క్యూ క్యూ క్యూలో ఉంది అది. సో ఇట్లాగా అంటే క్యూలో ఉంది, రెడీగా ఉంది. అర్థమైందా? రెడీగా ఉంది క్యూలో. అంటే దాన్నే మనం ఏమంటామంటే రెడీ స్టేట్. రెడీ స్టేట్. ఎస్, రెడీ స్టేట్ మీన్స్ వాట్? రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్. రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్ అంటే ప్రోగ్రామ్ అండర్ ఎగ్జిక్యూషన్ నే మనం ప్రాసెస్ అంటాం అంతే. అయితే ఈ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంది కాబట్టి దీనికి ఒక ప్రాసెస్ ఐడి కూడా వస్తుంది. ప్రోగ్రామ్నే ప్రాసెస్ అంటున్నాం కదా, అప్పుడు ప్రాసెస్ ఐడి కూడా వస్తుంది అనమాట. ఆ ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రాసెస్ ఐడి కూడా వచ్చేస్తుంది. సో ఆ ప్రోగ్రామ్ ఇక్కడ ఎక్కడుంది? వెయిటింగ్ లో ఉంది అంటే రెడీ స్టేట్ లో ఉంది. ఎస్, క్యూలో ఉంది. క్యూలో ఉంది అనమాట, రెడీ స్టేట్. అర్థమైంది? రెడీ స్టేట్ లో ఉంది ఆ ప్రాసెస్. ఇక్కడ ప్రోగ్రామ్ నే మనం ఏమంటాం? ప్రాసెస్. సో ఎప్పుడైనా సరే కొత్తగా ఎస్ ఫస్ట్ టైం ఎస్ ఫస్ట్ టైం డైరెక్ట్ గా మనకి చూడండి ప్రోగ్రామ్ అనేది ఇక్కడికి వచ్చి అంటే క్రియేట్ అవుతుంది ఫస్ట్ టైం. ఎస్, క్రియేట్ అవ్వాలి కదా, ఒక ప్లేస్ లో క్రియేట్ అవ్వాలి. అక్కడి నుంచి అలాగా అంటే రిక్వెస్ట్ జనరేట్ చేసినప్పుడు క్రియేట్ అయింది. రిక్వెస్ట్ చేయకుండా నువ్వు అసలు ఫోన్ పే నీకు అవసరం లేదు, గూగుల్ పే అవసరం లేదు, ఏది లేకుండా రిక్వెస్ట్లే పెట్టలా. నాకేం పని ఉంటుంది? ఏం పని ఉండదు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు రిక్వెస్ట్లే పెట్టా ఉన్నారు. నాకేం పని ఉంది? ఏం పని లేదు. పని ఉంటే నేను చేస్తాను. నా పేరు ఏంది? ఆపరేటింగ్ సిస్టమ్. నా పేరు ఆపరేటింగ్ సిస్టమ్. సో అక్కడ ఖాళీగా ఎవడన్నా ఉంటే ఎస్ బాబు వాడు ఖాళీగా ఉన్నాడు, దయచేసి ఇదిగో ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చెప్తా. ఎస్, అట్ ద సేమ్ టైం నేను ఆపరేటింగ్ సిస్టమ్ కదా నా పేరు, నేను సిపియుకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తా. ఏమని? ఇప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మనం ఫోన్ పే కొడితే, గూగుల్ పే కొడితే పెండింగ్ 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 అని వస్తూ ఉంటుంది. పెండింగ్ పెండింగ్ పెండింగ్. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా సిపియుకి కొంత టైం ఇస్తుంది. ఏ బాస్, స్పెసిఫిక్ ఈ టైంలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసి పక్కన పడేసాయి. ఒకే ప్రోగ్రామ్కి అంతంత టైం తీసుకోబాకు దయచేసి. అంత టైం తీసుకుంటే అవతల కస్టమర్ వెయిటింగ్, అవతల కస్టమర్ రెడీ స్టేట్ లో ఉన్నాడు. రెడీ అంటే క్యూలో ఉన్నాడు. సో నువ్వు ఫాస్ట్ గా దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే రెండో దానికి అట్లా అంటే ఆ విధంగా ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పుకునేది దీనికి. అంటే వీళ్ళిద్దరి మధ్య మంచి కోఆర్డినేషన్ ఉంటుంది. ఎవరికి? ఆపరేటింగ్ సిస్టానికి, సిపియుకి. సో సిపియు చేత పని చేపించే వ్యక్తి ఎవరంటే ఓఎస్. ర్యామ్ను ఉపయోగించే వ్యక్తి ఎవరంటే ఓఎస్. అంటే ఓఎస్ అనేది సాఫ్ట్వేర్, ఇవన్నీ హార్డ్వేర్. సో ఆ హార్డ్వేర్ పనిచేయాలంటే సాఫ్ట్వేర్ కావాలి. అర్థమైంది? ఓఎస్ అనేది ఏంటి? ఒక సాఫ్ట్వేర్. To run our hardware components, it requires operating system. To run our hardware components, it requires software. Yes, the software name is what? Linux. What is this? Linux. Operating system ఏంది? Linux కదా. సాఫ్ట్వేర్ Linux. అయితే నేనేమంటానంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎస్ ఒక చికెన్ బిర్యానీ లేదా మటన్ బిర్యానీ లేదా క్యాబో ఏదో బుకింగ్ చేసి దాన్ని జస్ట్ సిద్ధపడి జస్ట్ క్లిక్ చేస్తే వెంటనే దాన్ని మనం ఏమంటామంటే ఎస్ న్యూ ప్రాసెస్. జస్ట్ ఇప్పుడే కదా నువ్వు కర్సర్ కంట్రోల్ కొట్టావు, ఎస్ వెంటనే రిక్వెస్ట్ ఒక ప్లేస్ కి రీచ్ అవుతా ఉంటుంది. ఈ ప్లేస్ కి రీచ్ అయిందో లేదో నాకు పక్కన పెడితే నువ్వు జస్ట్ ఒక 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 రిక్వెస్ట్ అనేది జస్ట్ అట్లా ఎంటర్ బటన్ నొక్కగానే ఫోన్ పేలో కానీ గూగుల్ పే జస్ట్ దానిని వెంటనే మనం ఎలా కన్సిడర్ చేయాలి అని అంటే దాన్ని మనం ప్రాసెస్ అని పిలవాలి. ఆ ప్రాసెస్ అనేది ఏ స్టేట్ లో ఉందని చెప్పాలంటే న్యూ స్టేట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. ఎస్, ఫస్ట్ టైం న్యూ స్టేట్ అని చెప్పాలి. న్యూ స్టేట్ అంటే అర్థమైంది ఫ్రెండ్స్? న్యూ స్టేట్ అంటే ఎస్ ఇగో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క. న్యూ స్టేట్ అంటే ఏంది? ఎప్పుడైతే ఒక వ్యక్తి జస్ట్ ట్రాన్స్ఫరో లేకపోతే ఇంకోటో జస్ట్ క్లిక్ చేసిన వెంటనే ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిద్దని మనం చెప్పి, కానీ అది ప్రాసెస్ విల్ బి క్రియేటెడ్. ప్రాసెస్ క్రియేట్ అయింది అనమాట. ప్రాసెస్ అంటే ఒక ప్రోగ్రామ్ అనేది నువ్వు ఎగ్జిక్యూషన్ కోసం ట్రై చేస్తున్నట్టు ప్రాసెస్ క్రియేట్ అయింది. ప్రాసెస్. ఎస్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ నే మనం ఏమంటామంటే రెడీ సారీ న్యూ స్టేట్ లో ఉంది ప్రాసెస్ అని చెప్తా. సో న్యూ స్టేట్ అంటే అర్థం ఏంది? ఇట్ ఇస్ వెరీ ఫస్ట్ టైం ద ప్రాసెస్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్. సారీ, అర్థమైందా? ద ప్రాసెస్ క్రియేటెడ్ ద ఫస్ట్ టైం, దట్స్ ఇట్. అర్థమైంది? అంటే
ఒకసారి ఎప్పుడైతే సరే నువ్వు రిక్వెస్ట్ కొట్టావో ప్రాసెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలాగ ప్రాసెస్ అనేది క్రియేట్ అయింది అని చెప్పటాన్నే ఈ ప్రాసెస్ అనేది ఎస్ ఫ్రెండ్స్ న్యూ స్టేట్ అని చెప్పాలా. న్యూ స్టేట్ లో ఉన్న ప్రాసెస్ క్యూలోకి వచ్చేసింది. క్యూ క్యూ క్యూ. సో ఇది ప్రాసెస్ అనుకుంటే ఈ ప్రాసెస్ ఇక్కడికి వచ్చేది క్యూలో. మళ్ళీ రెండోది అనుకుంటే రెండో క్యూ, మూడోది అనుకుంటే మూడో క్యూ, నాలుగోది అనుకుంటే నాలుగో క్యూ. ఇట్లా వస్తాయి అనమాట క్యూలో. సో అప్పుడు ఓఎస్ ఏం చేస్తుంది, ఎవరిని పంపించాలో ఏ ప్రోగ్రామ్ని పంపించి ఎగ్జిక్యూషన్ చేయాలో ఓఎస్ డిసైడ్ చేస్తుంది. సో దేర్ ఆర్ సో మెనీ అల్గారిథమ్స్ ఆర్ అవైలబుల్. ఎస్. అప్పుడు ఈ ఓఎస్ ఏం చేస్తాయంటే ఈ వ్యక్తిని పిక్ చేసి, అర్థమైందా, సపోజ్ ఈ వ్యక్తిని మెయిన్ మెమరీలోకి పంపించి, అప్పుడు మెయిన్ మెమరీలో ఎవరు సిపియు కెన్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ ఇమీడియట్లీ. అయితే ఇక్కడ ఫస్ట్ ఆ రిక్వెస్ట్ తయారయ్యే దాన్నే మనం ఏమంటామంటే ఆ రిక్వెస్ట్ అనేది తయారయ్యేదాన్ని ఆ ప్రాసెస్ తయారైన వెంటనే అది న్యూ స్టేట్ గా వెళ్ళింది. ఇక్కడ క్యూలో ఉన్నది కదా, దీన్ని ఏ స్టేట్ గా పిలవాలి మనం, ఇది రెడీ స్టేట్. స్టేట్, ఇది రెడీ స్టేట్. క్యూలో ఉంటే రెడీ స్టేట్ అట్లా. సో ఇప్పుడు వరకు మనం చూసింది ఏంది, న్యూ స్టేట్ అండ్ రెడీ స్టేట్. రెడీ మీన్స్ వాట్, రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్. దట్స్ ఇట్, రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్. సిపియు రెడీగా ఉంది, ఇదిగో ప్రోగ్రామ్ ఆల్రెడీ రెడీగా ఉంది. మీరు ఇది ఇక్కడ ఇచ్చేస్తే సిపియు కెన్ బి. ఇది రెడీ స్టేట్ యాక్చువల్ గా. ఎస్ ఫ్రెండ్స్, రెడీ స్టేట్ అంటే అర్థమైందా, న్యూ స్టేట్ అంటే అర్థమైందా? ఎస్, న్యూ స్టేట్. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. సో ఫస్ట్ టైం మనం క్రియేట్ చేస్తే అది న్యూ స్టేట్ కింద వెళ్తుంది. సింపుల్ లాజిక్. అంటే ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3, ప్రాసెస్ 4. ఎస్ అట్లా. ఏదైనా ఒక ప్రోగ్రామ్, ఒక బుకింగ్ ఏదో నువ్వు వెంటనే ఒకటి జస్ట్ అట్లా క్లిక్ చేసిన వెంటనే ప్రాసెస్ విల్ బి క్రియేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో అది ఆ ప్రాసెస్ అనేది న్యూ స్టేట్ లో ఉంటుంది యాక్చువల్. ఓకే, బాగుంది సార్, న్యూ స్టేట్. రెండోది ఏంటి, న్యూ స్టేట్ నుంచి రెడీ స్టేట్కి వస్తుంది. అంటే క్యూలో ఉందన్నమాట. క్యూ రెడీ స్టేట్. ఆర్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ రెడీ క్యూ అంటారు కొంతమంది, రెడీ క్యూ కూడా అంటారు, రెడీ క్యూ. ఎస్, ఎక్సలెంట్. సో ఆ రెడీ క్యూలో ఉంటాయి అన్నమాట ఇవన్నీ. 1, 2, 3 అంటే ఏంది, ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3, ప్రాసెస్ 4, 4 అట్లా. ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో డైరెక్ట్ గా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఏంది, ఇదిగో ఇక్కడ సిపియు ఉంటుంది. ఎస్, డైరెక్ట్ ఇది ప్లేస్, ఇక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ చేస్తాం. అంటే ఈ ప్రోగ్రామ్ ని ఇక్కడ లోడ్ చేస్తాం. ఓకే, లోడింగ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ చేయాలి. దట్స్ ఇట్, ఓవర్, అయిపోయింది. లోడింగ్ చేసిన సిపియు ఎగ్జిక్యూషన్ చేస్తుంది. సిపియు వచ్చేసి ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ఈ ప్లేస్ నేమో మెయిన్ మెమరీ అంటాం. మెయిన్ మెమరీ ప్లేస్ ని, ఇదిగో ఈ సర్కిల్లో గీస్తున్న ప్లేసే మెయిన్ మెమరీ. ఆ మెయిన్ మెమరీలో ఉన్న ఈ ప్రోగ్రామ్ ని సిపియు ఎగ్జిక్యూషన్ చేస్తే అప్పుడు మనకు రిజల్ట్ వస్తుంది రియల్ గా. అవునా, బాగా. అయితే కొన్ని సందర్భాల్లో నీకు కొంత డౌట్ ఉంటుంది అనమాట. ఎట్లా, నువ్వు సపోజ్ బస్ టికెట్ బుకింగ్ చేస్తున్నావు. నువ్వు బస్ టికెట్ బుకింగ్ ట్రాన్సాక్షన్ ఇన్స్టలేట్ అంటే బస్ టికెట్ బుకింగ్ చేసేటప్పుడు ఏం చేస్తావు, యాప్కి వెళ్తావు. యాప్కి వెళ్ళి ఏం చేస్తావు, ఫ్రమ్ చూస్తావు, ఫ్రమ్ టు చూస్తావు, టు, అవునా, ఫ్రమ్ టు. అంటే ఎప్పుడైతే నువ్వు బిజినెస్ యాక్టివిటీలో ఫ్రమ్ టు అని కొట్టావో వెంటనే ప్రాసెస్ తయారైద్ది. ప్రాసెస్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. నువ్వు ఇనిషియేట్ చేసావు కదా ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేసిన వెంటనే ప్రాసెస్ అనేది క్రియేట్ అవ్వబడుతుంది. ఆటోమేటిక్ గా ఆ ప్రాసెస్ అనేది రెడీ క్యూలోకి వచ్చేస్తుంది. ఇక్కడ నిలబడి వచ్చి, ఏ బాసు హూ ఆర్ యూ, ఐఎమ్ హియర్ అని మళ్ళీ ఎక్కడ నిలబడింది. అప్పుడు ఏంది, ఇక్కడ P1, P2, P3, P4, P5 వచ్చేస్తాడు ఆయన. P5 ప్రయారిటీ అనమాట. ప్రయారిటీ P5 ఉన్నది ప్రయారిటీ. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఈ వ్యక్తి ప్రోగ్రామ్ ఇక్కడికి రావాలి, కంప్లీట్ అవ్వాలి, బయటికి రిజల్ట్ రావాలి. మళ్ళీ ఈ వ్యక్తి ప్రోగ్రామ్ ఇక్కడికి వెళ్ళాలి, కంప్లీట్ అవ్వాలి, రిజల్ట్ రావాలి. మరి ఈ వ్యక్తి అట్లా అందరి వ్యక్తులు అంతే కదా.
ప్రతి వ్యక్తి ప్రోగ్రామ్ అట్లాగే లోపలికి వెళ్తుంది అది. అర్థమైందా? ఇలా ఇలా ఇలా. అయితే ఇక్కడ ఇప్పుడు సపోజ్ నువ్వు చేస్తున్న బుకింగ్ ఏంటంటే ఎస్ బస్ బుకింగ్. బస్ బుకింగ్ బస్ బుకింగ్ ఏది ఇది P5 ప్రాసెస్ అనేది బస్ బుకింగ్. ఇదిగో ఇక్కడ నుంచి పికప్ చేసుకొని బస్ బుకింగ్ ఇక్కడికి వచ్చింది అనుకో. వచ్చింది అంటే బస్ బుకింగ్ అంటే ఏంది? బస్ బుకింగ్ అంటే బస్ టికెట్స్ అనేది బుక్ చేయాలి. బుక్ చేయాలంటే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవ్వాలి. ఎగ్జిక్యూషన్ అవ్వాలంటే ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్లి మెయిన్ మెమరీలో లోడ్ చేయాలి. లోడ్ చేసిన తర్వాత కానీ అప్పుడు నీకు రిజల్ట్ రాదు. లోడ్ చేసిన తర్వాత CPU ఎగ్జిక్యూషన్ చేస్తే అప్పుడు రిజల్ట్ వస్తుంది నీకు యాక్చువల్గా. అప్పుడు దాకా నీకు రిజల్ట్ రాదు. రాదు. అలాగా బిజినెస్ యాక్టివిటీలో ఇవన్నీ సహజమే. అయితే బిజినెస్ యాక్టివిటీలో ఫ్రమ్ అడ్రస్ కొట్టాను, టు అడ్రస్ కూడా కొట్టా. ఫ్రమ్ అడ్రస్ కొడితే సంథింగ్ హైదరాబాద్, బెంగళూరు అట్లా. టు అడ్రస్ వచ్చేసరికి ఎస్ వైజాగ్. టు అడ్రస్ వైజాగ్ అని ఉంది. ఓకే, నువ్వు టైప్ చేసిన వెంటనే అంటే ఎప్పుడైతే నువ్వు ఇట్లా చేసావో, ఇనిషియేట్ చేసావో, ప్రాసెస్ క్రియేట్ అయిపోద్ది. ఆల్రెడీ ఆటోమేటిక్ క్రియేట్ అయిపోద్ది. ఇక నువ్వు తర్వాత కేసులో ఎస్ ఇక్కడ ఫ్రమ్ టు ఇచ్చిన తర్వాత అప్పుడు సెర్చ్ కనపడుతుంది. మొత్తం టోటల్ హోల్ బస్సెస్ కనపడతాయి. ఏది కంప్లీట్ అయిపోయిన తర్వాత హోల్ బస్సెస్ కనపడతాయి. చాలా. ఇప్పుడు ఆ బస్సులో నుంచి ఏ బస్ పిక్ చేసుకోవాలో నీకు తెలియదు. అప్పుడు తెలియదు కాబట్టి ఏంది, you took some time. That means you are taking so much time to select the buses. ఇది 9:30కి మొదలైద్ది, ఇది 10:30కి మొదలైద్ది, ఇది 8కే మొదలైద్ది, ఇది 6:30కి మొదలైద్ది బస్ అనుకుంటున్నా క్యాల్కులేషన్ చేస్తున్నా. అట్లా క్యాల్కులేషన్ చేసుకుంటా ఉన్నావు. అయితే ఈ లోపల క్యాల్కులేషన్ పక్కన పెడితే నీ ప్రోగ్రామ్ ముందు వరుసకు దాటుకొని వచ్చేసింది. అంతా అయిపోయింది, అందరూ ముందు వరుసకు వచ్చేసింది. P15 ముందు వరుసకు వచ్చేసింది. ఎప్పుడైతే ముందు వరుసలోకి వచ్చేసిందో నీ ప్రోగ్రామ్, అర్థమైందా? అప్పుడు ఎగ్జిక్యూషన్ అవ్వాలిగా, అంటే క్యూలోకి వచ్చేసింది ముందు వరుస. అప్పుడు ఎగ్జిక్యూషన్ అవ్వాలిగా, ఎగ్జిక్యూషన్ కోసం ఎక్కడికెళ్ళా, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కోసం ఎక్కడికెళ్ళా. వెళ్ళగానే అది ప్రోగ్రామ్ అనేది CPU ఎగ్జిక్యూషన్ చేయాలిగా. ఎస్, చేస్తా ఉంది. వెరీ స్లోగా ఉంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషనే కావట్లా. CPU ఎగ్జిక్యూషన్ సరిగా వర్కౌట్. ఎందుకు? లోడ్ ఎక్కువైపోయింది ఒకవేళ. ఇన్ కేస్ ఎగ్జిక్యూషన్ చేయదు, స్లోగా నడుస్తూ ఉంది. సరే అమ్మయ్య, స్లో నడిచిన ఫాస్ట్ నడిచిన ఏదో ఒకటి వర్క్ కొంచెం తెలిసింది అన్నట్టుగా నేను బయటకు వచ్చేసా అనుకోండి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, నీ ప్రోగ్రామ్ అనేది కొంత ఇన్పుట్ కోసం ఎదురు చూస్తా ఉన్నప్పుడు ఆ ప్రోగ్రామ్ ని ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, అరే CPU ప్లీజ్ స్టాప్ దిస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బికాస్ హీఈస్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ ఎల్స్, హీఈస్ వెయిటింగ్ ఫర్ సంథింగ్. అంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఇంకొక మీడియా కోసం ఎదురు చూస్తుంది, ఇన్పుట్ మీడియా కోసం. అలాంటి మీడియా ఇప్పుడు ఇవ్వలేదు, ఇన్పుట్ ఇవ్వలేదంటే వెంటనే ఎస్, టోటల్ గా ఈ ప్రోగ్రామ్ పనిచేయదు. అంటే ఏంది అని అంటే సింపుల్ గా ఏం లేదు, నీకు పట్టే టైం అంటున్నా నేను. ఏం పట్టే టైము? ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఉన్నావు బా. బుక్ మై షో నీకు చూపిస్తా. బుక్ మై షోలో ఏదో ఒక సినిమా పుష్ప 2 అనేది బుక్ చేయాలని నువ్వు అనుకుంటున్నావు. అనుకున్నప్పుడు ఏం చేస్తావు? డైరెక్ట్ గా బుక్ మై షో యాప్కి వెళ్తావు. నో వెళ్తావు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు బుక్ మై షోలో ఒక 2000 థియేటర్లు ఉన్నాయి. 2000 థియేటర్లో పుష్పాని కొట్టగానే మొత్తం ఎన్ని థియేటర్లు వస్తాయి తెలుసా? ఒక 100 థియేటర్లు వచ్చినాయి నీకు. 100 థియేటర్స్ వచ్చిన తర్వాత 100 థియేటర్స్ లో ఎస్ ఫ్రెండ్స్ వచ్చినాయి కదా. 100 థియేటర్లో ఏ థియేటర్కి రావాలనేది నువ్వు క్లిక్ చేస్తావు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఎస్, ఇక్కడ బెంగళూరు లొకేషన్, బెంగళూరులో మార్చాలి, లేదా ఎలక్ట్రానిక్ సిటీ అక్కడ ఏదో ఉంది నువ్వు చూడాలనుకుంటున్నావు. ఇక్కడ వెళ్ళగానే ఎలా ఎస్ అంటే నువ్వు దీన్ని పిక్ చేసావు. ఇప్పుడు టికెట్ బుక్ చేసుకుంటున్నావు ఎక్కడ? మార్తాలిలో. అర్థమైంది. సో ఇలా ఇట్లా వచ్చిన తర్వాత ఎస్, ఈ ప్రోగ్రామ్ అనేది ఏం జరిగిద్ది? న్యూ స్టేట్, ఫస్ట్ న్యూ స్టేట్. అదే న్యూ స్టేట్ నుంచి ఏంది? రెడీ నుంచి ఎస్ ఎగ్జిక్యూషన్. ఆ ఎగ్జిక్యూషన్ అయ్యే టైంలో ఇది ఎక్కువ ఇన్పుట్స్ తీసుకుంటుంది. అలాంటి ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు ఎక్కువ టైం ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కి ఖర్చు పెట్టాల్సినప్పుడు అప్పుడు ఓఎస్ ఏం చేస్తాడంటే సిపియూకి ఇన్స్ట్రక్షన్ పంపిస్తుంది. ఏ బాబు, ప్లీజ్ స్టాప్ దిస్ ప్రోగ్రామ్ ఇమీడియట్లీ బికాస్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్ బ్యాక్ సైడ్ అని చెప్పింది. అంటే ఈ ప్రోగ్రామ్ కంటే ముందే వెనకాలే చాలా మంది ఉన్నారు,
దయచేసి ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎందుకంటే కస్టమర్ అనేవాడు చెక్ చేసుకుంటున్నాడు, అంటే ఏ సినిమాకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ థియేటర్కి వెళ్ళాలని చెక్ చేసుకుంటున్నాడు. అంటే ఇంకా ఈ చెకింగ్ ఇంకో భాషలో చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ నీకు ఒక ఫోన్ పేలో 5,000 కొట్టాలని అనుకుంటున్నావు, ఒక వ్యక్తికి 5,000 కొట్టాలన్నప్పుడు వాడు ఫోన్ నెంబర్ నీకు ఇచ్చాడు, ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాడు. నువ్వేమంటావు సడన్ గా? ఎస్. అప్పుడు ప్రోగ్రామ్ ఏంది? ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్. ఇది యాక్చువల్ గా ఇది ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్. ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అనేది ఎస్, ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అనేది మెయిన్ మెమరీలోకి రావాలి, ఇక్కడికి రావాలి. అప్పుడు సిపియు వచ్చి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేస్తే అప్పుడు 5,000 ట్రాన్స్ఫర్ అవుతున్నాయి వాడికి. జరిగేది అది. ట్రాన్స్ఫర్ అనే ప్రోగ్రామ్ ఎక్కడ ఉంది? ఎస్, మన హార్డ్ డిస్క్ లో ఉంది. హార్డ్ డిస్క్ లో ఉన్న ట్రాన్స్ఫర్ అనే ప్రోగ్రామ్ ని ఓఎస్ తీసుకొని ఆ మెయిన్ మెమరీలోకి లోడ్ చేసేస్తే, చేసిన తర్వాత సిపియుకి చెప్పింది ఓఎస్, సిపియు ప్లీజ్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూషన్ చేసావో నీకు రిజల్ట్ ఏమొస్తుందంటే, యువర్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, లేదా యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ డెబిటెడ్ విత్ 5,000 రూపీస్ అని నీకు వచ్చింది. అవతల వ్యక్తికి ఏమొచ్చింది? యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ విత్ 5,000 రూపీస్, థ్యాంక్ యూ, వెల్కమ్ టు ఎస్బీఐ సంథింగ్, హెచ్డిఎఫ్సి వచ్చింది. అంటే ఇదంతా నేను ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైతే నువ్వు ట్రాన్సాక్షన్ చేద్దామని అనుకుంటావో, ఎస్ 5,000 ట్రాన్సాక్షన్ చెయ్యాలి అని అనుకునేట క్లిక్ చేసావో, చేసిన వెంటనే అది ఒక కొత్త ప్రాసెస్ గా తయారైంది, న్యూ ప్రాసెస్. దట్ మీన్స్ వాట్? న్యూ స్టేట్. అది న్యూ స్టేట్ అంట, అప్పుడే తయారైంది. ఇక న్యూ స్టేట్ కాదు అంటే దాన్నే న్యూ స్టేట్ అంటాం. న్యూ స్టేట్ లో ఉన్న ఈ ప్రాసెస్ ని వచ్చింది, రెడీకి వచ్చింది. రెడీ అంటే ఇది ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ రెడీకి వచ్చింది. ఈ రెడీ క్యూలో ఉంటుంది, ఇక్కడ రెడీ క్యూలో ఉంది క్యూ. అప్పుడు రెడీ క్యూలో ఉన్నది ఏం చేస్తుంది? ఓఎస్, ఏ బాబు ఇదిగో రెడీ క్యూలో ప్రోగ్రామ్ ఉంది, తీసుకెళ్ళి ఎగ్జిక్యూషన్ చేయి. అప్పుడు మళ్ళీ ఎస్ ఎగ్జిక్యూషన్ చేస్తారు. ఎగ్జిక్యూషన్ జరిగే టైంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఎస్ ఎగ్జిక్యూషన్ జరిగే టైంలో ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే, ఫోన్ పేలో ట్రాన్స్ఫర్ చేయాలి కదా 5,000. అయితే ఫోన్ పేలో 5,000 ట్రాన్స్ఫర్ చేయాలంటే, ఎస్ ఫ్రెండ్స్, ఫోన్ పేలో 5,000 ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫస్టే మనం ఆ ఫోన్ నెంబర్ టైప్ చేస్తాం. ఫస్ట్ కేస్ ఓకే. ఫోన్ నెంబర్ టైప్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఒక ఫోన్ నెంబర్ టైప్ చేస్తాం. చేసిన తర్వాత ఎస్ దిస్ ఇస్ ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్ అని అంటది. అంటే ఇన్పుట్ ఇవ్వటం లేట్ అవుతుంది ఇక్కడ. అది నేను గమనించింది. మీరు ఇన్పుట్ ఇవ్వటం లేట్ అవుతుంది అంటే, ఒక ప్రోగ్రామ్ ఏమో, అరే బాబు నేను ఎగ్జిక్యూషన్ స్టేట్ లో ఉన్నానురా, ఏదో ఒకటి ఫోన్ నెంబర్ పెట్టరా బాబు, పెడితే నేను తొందరగా ఎగ్జిక్యూషన్ చేసి నా పక్కన వేరే వాడు ఉన్నాడు వాడి పని చూసుకుంటా అంటది ఎవరు? సిపియు. నువ్వేమో ఇక్కడ ఏం చేస్తున్నావు? అమ్మ ఆగమ్మా, ఆ ఫోన్ నెంబర్ కన్ఫర్మేషన్ లేదు అనుకుని వెయిట్ చేస్తున్నావు. మళ్ళీ ఏం చేస్తావు? అవతల వ్యక్తికి ఫోన్ చేస్తారే, మావా ఏంది నువ్వు ఇచ్చిన ఫోన్ నెంబర్ కరెక్ట్ గా లేదు, ఇన్వాలిడ్ అంటుంది, ఫోన్ పే నెంబరా కాదురా అది, అరే అవసరమైతే ఫోన్ పే నెంబర్ ఎవరా అని మళ్ళీ ఫోన్ చేస్తాం. ఈ లోపల సిపియు అనేది ఎగ్జిక్యూషన్ స్టేట్ అక్కడే ఉంది, ఇక్కడే ఉంది. ఈ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టేట్ లో ఇక్కడే ఉంది. ఎగ్జిక్యూషన్ చేయాలంటే నువ్వు అందించాలి దానికి ఇన్పుట్ ఏంది ఇక్కడ? ఫోన్ నెంబర్ ఇన్పుట్, ఫోన్ పే నెంబర్ ఇన్పుట్ గా అందించాలా. ఫోన్ పే నెంబర్ ని, నీ ఫ్రెండ్ యొక్క ఫోన్ పే నెంబర్ ని ఈ ప్రోగ్రామ్ కి ఇప్పుడు ఇన్పుట్ గా అందిస్తే, ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసి కన్సర్న్ పర్సన్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంది. కానీ నువ్వు చాలా టైం తీసుకున్నావు, యు ఆర్ టేకింగ్ సో మచ్ టైం టు కంప్లీట్ దిస్ టాస్క్. అప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఇంకా నీకు కన్ఫర్మేషన్ అందలా, ఇంకా నీకు ఫోన్ నెంబర్ సరైంది రాలా, ఇలాంటి కన్ఫర్మేషన్ లేని పరిస్థితులు, ఇలాంటి యూనో డిలే జరిగే పరిస్థితులు అప్పుడు ఏం చేస్తంటే, ఓఎస్ ఒక పని చేస్తారు, ఏ బాబు వద్దురా, ఇంతసేపు ఇన్పుట్ కోసం ఎదురు చూస్తే నా వల్ల కాదు, ఎందుకంటే అవతల నా వెనకాల కస్టమర్లు చాలా మంది ఉన్నారు. అప్పుడు ఏం చేస్తంటే, ఇక్కడ ఎగ్జిక్యూషన్ స్టేట్ లో ఉన్న ఈ ఈ ఈ ప్రాసెస్ ని తీసుకెళ్లి, ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్లి ఆ ఓఎస్ ఏం చేస్తుందంటే సపరేట్ గా మరొక క్యూలో పడేసింది. రే మీరు ఇక్కడ ఉండండి రా బాబు, మీరందరూ కూడా ఇక్కడ ఉండండి తర్వాత అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్లి ఈ క్యూలో పడేసింది, ఇక్కడ పడేసింది. ఆహా ఓకే. అంటే ఎందుకు ఇంకా అవసరంలా, మీరు వెళ్ళిపోండి, ఎందుకు అనవసరంగా చాలా టైం తీసుకుంటున్నారు మీరు. ఫోన్ నెంబర్ కరెక్ట్ గా కొట్టి ఎంటర్ చేస్తే ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ చేసేసి నా పని నేను చూసుకోండి. ఎందుకంటే చాలా మంది లైన్ లో ఉన్నారు ఎగ్జిక్యూషన్ అవ్వాల్సిన వాళ్ళు. అంటే రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి కదా, బుకింగ్స్ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఆ రిక్వెస్ట్ అనేది ఓఎస్కి వస్తుంది. ఓఎస్ ఏం చేస్తుంది మళ్ళీ వీడికి, అప్పుడు ఇదిగో ఇక్కడ ఈ ప్లేస్ లోకి వాడిని మూవ్ చేసేసింది, ఈ ప్లేస్ లోకి మూవ్ చేసేసి, అంటే ఈ ప్లేస్ ఏంది తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, అంటే
వాడిని తాత్కాలికంగా నిలుపుదల చేసింది. అంటే దీన్నే మనం ఏమంటామంటే వెయిటింగ్ స్టేట్ లో పడేసింది అనమాట. ఇప్పుడు చూసారా? సో ఇక్కడ ఏదైతే మనకి ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే మనకి ఎగ్జిక్యూషన్ అవుతూ ఉందో ఆ అవుతున్న దాన్ని వెంటనే స్టాప్ చేసి పడేసింది. స్టాప్ చేసి ఎస్ ఇక్కడికి మూవ్ చేసింది. అప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఆగిపోయి ఇక్కడికి వస్తుంది. అంటే వెయిటింగ్ స్టేట్ లోకి వచ్చింది. అంటే ఎప్పుడైనా సరే కొంత టైం తీసుకుంటున్న పక్షంలో అది వెయిటింగ్ స్టేట్ లో పడేసింది నిన్ను. ఎందుకు? అవతల మరి చాలా మంది ఆగిపోతున్నారు నీకుండా. నువ్వు ఇన్పుట్ ఇచ్చేటప్పుడు అంటే సిపియుకి అనవసరమైన భారం పెడుతున్నావు నువ్వు. దానిని అనవసరంగా ఐడియల్లో ఉంచుతున్నావు ఎంగేజ్ చేసుకొని. సిపియు చేత 24/7 నేను పని చేపించాలి నేను అనుకుంటే, ఆగాగు సిపియు ఇప్పుడే కాదు, ఆగు, నాకు ఇన్పుట్ వస్తుంది, వచ్చిన తర్వాత నువ్వు ఎగ్జిక్యూషన్ చేద్దులే అని సిపియుని ఐడిల్ స్టేట్ లో పెడుతున్నావు. ఓహో, ఐడిల్ స్టేట్ లో. ఐడిల్. ఇఫ్ ద సిపియు ఇస్ ఇన్ ఐడిల్ స్టేట్, వాట్ ఈస్ ద యూజ్ ఫర్ మీ? సిపియు అనేది ఐడిల్ స్టేట్ లో ఉంటే నాకు ఎందుకు యూజ్ అయింది? అట్లా అంటే ఇక్కడ మీరు చూస్తే, ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకి చాలా స్టేట్లు కనపడ్డాయి. ఏం స్టేట్ అది? న్యూ స్టేట్. ఓకే, న్యూ స్టేట్. నిమిషం. అయితే ఈ క్లాస్ అర్థం కావాలంటే ఆషామాషగా విన్న వాళ్ళకి అసలు అర్థమే కాదు, పిచ్చి పట్టింది. తమిళ్, మలయాళం, బెంగాలీ, కన్నడ 5 కనపడతాయి సినిమాలు ఇప్పుడు. ఎందుకంటే ఒక్క ముక్క అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? మనం ఫస్ట్ నుంచి లేవు కాబట్టి ఈ క్లాస్ లో. మనం కింద సిపియు ర్యామ్ కాడ నుంచి చెప్పిన క్లాసుల్లో విన్న వాళ్ళకి మాత్రమే ఈ రోజు ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేది అనర్గళంగా అర్థమైంది. మిగతా వాళ్ళకి అర్థమే కాదు. ఇక నీవు ఈ చాప్టర్ మర్చిపోయి నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళటమే. ఇంటర్వ్యూకి వెళ్తే మాత్రం ఈ చాప్టర్ ఖచ్చితంగా వాడు అడుగుతాడు. కన్ఫర్మ్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద స్టేట్స్ అంటాడు వాడు. ప్రాసెస్ స్టేట్స్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అంటాడు వాడు. అప్పుడు ఏం చేస్తావు? అట్ ద సేమ్ టైమ్ యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ గా నీకు ఈ ప్రాసెస్ మీద, సర్వీస్ మేనేజ్మెంట్ మీద నీకు మంచి పట్టు ఉండాలి. ఎస్, డెవాప్స్ చాలా మందికి అది తెలియదు. డెవాప్స్ గా నేర్చుకుంటారు. అటర్ ఫ్లాప్ పోయిందా చెప్తానే. ఇది అకాడమిక్ కాదంటున్నా. చాలా మందికి ఏంటంటే అకాడమిక్ లాగే నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. అకాడమిక్ లాగే సిలబస్ లో పుస్తకాలు కంప్లీట్ అవ్వాలా తొందరగా, ఏంటి మహాప్రభు అంటారు. అవ్వదు. నీ కష్టాలు, ఇబ్బందులు, బాధలు ఉన్నాయి అని చెప్పేసి సాఫ్ట్వేర్ కోర్సుని ఆ విధంగా నేర్పించకూడదు కూడా. కరెక్ట్ కాదు. అదే కొంతమంది సార్లు ఇబ్బందులు ఉన్నాయి సార్, ఇబ్బందులు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, ఓ కంప్లీట్ చేసి పడేసి నేను జాబ్ కొట్టేస్తా పో. ఏందో జాబ్ ఏంది, ఈయన ఇచ్చినట్టు ఇలా బామర్ది ఇలా అన్నదైనట్టు, సొంత కంపెనీ అయినట్టు. ఎవడి కంపెనీలో ఎవడు జాబులు ఇప్పించలేడు కూడా. ఆ? ఇప్పుడు మన వాళ్ళు అంటారు ప్లేస్మెంట్ 100% గ్యారెంటీ అండి, మీరు మాకు జాయిన్ అవ్వండి, 100% ప్లేస్మెంట్ ఇస్తా అంటాడు ఒక్కొక్కళ్ళు. సరే జాయిన్ అయ్యావు, ఒక 200 మంది జాయిన్ అయ్యారు. ఒక ఇన్స్టిట్యూట్ లో 200 మంది జాయిన్ అయ్యారు. ఈ 200 మందికి ట్రైనింగ్ ఇస్తున్నా, మంచి బాగుంది, ట్రైనింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇక నేను వెళ్తా కంపెనీకి వెళ్ళి, గుడ్ మార్నింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ, ఎస్ దిస్ ఇస్ ఫ్రమ్ సంథింగ్, ఐ కేమ్ ఫ్రమ్ దిస్ ఇన్స్టిట్యూట్ అంట. అబ్బా సూపర్ అండి. ఏం లేదు, 200 మందికి ప్లేస్మెంట్ ఇస్తానని చెప్పా, నువ్వేం చేస్తావు? ఏం లేదు, 200 మందికి ఉద్యోగాలు ఇవ్వాలా అని సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి అడిగేవాడు ఎవడన్నా ఉన్నాడా? నిన్ను అర్థం చేసుకో. అంటే ఆ, చాలా మంది ఏంటంటే ఇదే, నువ్వు బ్యాచ్ పెట్టావని ఆ, నువ్వేదో నీ డబ్బుల కోసం బ్యాచ్లను పెట్టుకొని వాళ్ళకి ప్లేస్మెంట్ అని చెప్పి అక్కడికి వెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి, ఇదిగో నేను ప్లేస్మెంట్ అని చెప్పాను, వీళ్ళందరికీ 200 మందికి, అసలు వీళ్ళకి పనికి మాలినోడైనా అసలు పనిచేసే వాళ్ళ పక్కన పెట్టేసి, ఇదిగో నన్ను చూసి ఉద్యోగాలు అక్కడ చేస్తే ఉద్యోగాలు ఇస్తే ఇంకేమైనా, మీ అక్కో మీ బావో సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తే ఇక కుటుంబం అంతా సాఫ్ట్వేర్ అయిపోద్ది కదా. ఫ్యామిలీ అందరు ఎందుకు నేర్చుకోవడం అమీర్పేట వచ్చి? కానీ నమ్మవు నువ్వేందంటే అందే మనిషి ఎట్లుంటాడంటే కొన్ని విషయాలు వెంటనే నమ్మేస్తాడు. అయిపోద్ది పో. ఏ, మనకు తెలిసిన వాళ్ళు అయిపోద్ది. నేను ఎప్పుడు అట్లాంటివి చెప్పను కూడా, అలాంటివి చెయ్యను కూడా అసలు. ఈవెన్ డెమోలో కూడా చెప్పను నేను, డెమోలో కూడా. ఎందుకంటే జరగని బాస్, ఎట్లా జరిగిద్ది అది? ఒక కోర్స్ అనేది నీ మైండ్ సెట్ ని బట్టి ఉంటది, కోర్స్ నేర్చుకునే స్టెబిలిటీ బట్టి ఉంటది, ఆ తర్వాత దాని మీద ప్రాక్టీస్ చేసే విధానం, ఆ తర్వాత ప్రజెంటేషన్ స్కిల్స్ పెంచుకునే విధానం, వీటన్నిటి మీద జాబ్ ఆధారపడి ఉంటది. అంతేగాని నువ్వేం చేస్తావో ఏం చేయవో నాకే తెలియదు, ఇప్పుడు నేను హామీ ఇచ్చి పడేస్తా అయిపోయింది.
అర్థం చేసుకోండి మీరే. ఓకే. మనం బ్యాచ్ పెట్టామని చెప్పేసి 200 మందికి సాఫ్ట్‌వేర్ కంపెనీకి వెళ్లి ఇదిగో నేను బ్యాచ్ పెట్టా ప్లేస్‌మెంట్ ఇయ్యమ్మా అంటే కాదది జరగదు. జరిగే పని గాదు. ఎక్కడ సార్? ఈ ప్రపంచంలో ఎక్కడన్నా తీసుకో జరగదది. మరేంది మా వోళ్ళు రిఫరెన్స్‌లయి యాడో ఏదో ఒక డమ్మీ ఒకడిని తీసుకొనొచ్చి ఆఫర్ లెటర్ 4 ఇప్పిస్తే అయిపోద్ది. ఆ! ఒక వెబ్‌సైట్ సృష్టించేసి, డమ్మీ వెబ్‌సైట్‌లను పెట్టేసి, డమ్మీ ఆఫీసులు 4 పెట్టేసి, ఆఫర్ లెటర్ 100 ప్రింట్ కొట్టిచ్చేసి నీకిస్తే, నువ్వు జూసుకొని మీ తల్లిదండ్రులకు చూపిచ్చేసి, వాళ్ళని మోసం చేసినట్టు నువ్వు మోసపోయినట్టు అంతే. అనంటా నేనైతే. నేనైతే అదే అంటా. కాబట్టి జెన్యూన్‌గా చెప్పాలంటే ఎప్పుడైనా సరే మనకొక ప్లేస్‌మెంట్ జరగాలన్నా, ఒక ప్లేస్ రావాలన్నా ఏం గావాలంటే మన దగ్గర సబ్జెక్ట్ రావాలి. మనకి నౌకరీ ఉంది బాస్. ఇది మనం 2000 సంవత్సరంలో లేవు. 1997 మోడల్ గాదు. 2024 ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యెస్. యాక్సెస్ ఇట్. యూజ్ ఇట్. అంతే. మొత్తం నీ చేతిలో ఉంది ఆయుధం మొత్తం. ఉపయోగించుకోవాలి. వేరే వాడిని నమ్మేదేంది? ఎక్కడ ఉద్యోగాలున్నాయో నీకు తెలుసు. ఎక్కడ ఎలా అప్లై చేయాలో నీకు తెలుసు. సబ్జెక్ట్ ఎలా మాట్లాడాలో నీకు తెలుసు. అన్నీ తెలిసినప్పుడు ఉద్యోగాలొస్తాయి అని నేనంటా. యెస్. ఓకే సార్. మీరు సుత్తి జెప్తారు సార్ మాకు. సుత్తి గాదు నాయనా. ఇదన్నీ చాలా ఇది జీవితానికి పనికొచ్చే మాటలు. ఆ! ఓకే. సరే సార్. సరే. ఈ ప్రాసెస్ మేనేజ్‌మెంటు అవన్నీ మొత్తం తెలియనోళ్ళకేందంటే, నేను స్పష్టంగా గతంలో జరిగిన క్లాసులు మొత్తాన్ని రికార్డింగ్ రూపంలో నేనిస్తాను. దయచేసి నాకు రిక్వెస్ట్ పెట్టండి. సో థట్ ఐ క్యాన్ ఫార్వర్డ్ యూ ఇమ్మీడియేట్‌లీ. ఫాస్ట్‌గా 1, 2 డే 3 ఏం జరిగినాయో ఈ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ మీద అంటే ప్రాసెస్ మేనేజ్‌మెంట్ కంటే ముందు బ్యాక్‌గ్రౌండ్ ప్రిపరేషన్ క్లాసులు మొత్తాన్ని నీకు చక్కగా పంపిస్తాను. ఇబ్బంది లేదు. నాకు మెసేజ్ చేస్తే నేను చేస్తా. ఆ పని చేస్తా. ఓకేనా? ఓకే. సరే. అరే సార్ ఓకే. అంటే వెయిటింగ్ స్టేట్. యెస్. వెయిటింగ్. వెయిటింగ్. అంటే ఇప్పుడు మనకి చాలా అర్థమైంది. చాలా బాగా అర్థమైంది. ఫస్ట్ ఏంది? ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన వెంటనే అది న్యూ స్టేట్‌గా ఉంటది. ప్రాసెస్. అది న్యూ స్టేట్. ఓకే. ఇప్పుడు ఎట్ ద ఫస్ట్ టైమ్ వెనెవర్ ద ప్రాసెస్ క్రియేటెడ్ దిస్ ఈస్ యూ కెన్ ఆల్సో కాల్డ్ యాస్ ఎ న్యూ స్టేట్. సో, ఆ న్యూ స్టేట్‌లో ఉన్న ప్రాసెస్ వెంటనే యెస్ ఫ్రెండ్స్ ఎక్కడికొచ్చిద్ది? యెస్. ఇక్కడికొస్తది. ఏది P1. P1 అనేది ఇక్కడికొస్తది. ఇక్కడ. యెస్. P1. సో, దీన్నే మనం ఏమంటామంటే రెడీ స్టేట్. రెడీ స్టేట్. దట్ మీన్స్ వాట్? రెడీ క్యూ. రెడీ స్టేట్ మీన్స్ వాట్? రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్. దట్స్ ఇట్. రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్. న్యూ స్టేట్, రెడీ స్టేట్. సో, అక్కడ మనకి ఎగ్జిక్యూషన్ చేసే వ్యక్తి ఎవడు? యెస్. సీపీయూ తెలుసు కదా మనకి. యెస్. ఇక్కడ ఎగ్జిక్యూషన్ జరిగే ప్లేస్ ఇది. అప్పుడు ఓఎస్ ఏం చేస్తది? ఎంటనే ఈ P1 తీసుకొని ఇక్కడ పడేస్తది. "ఏయ్ బాబు ఎళ్ళరా బాబు" అని P1 ఇక్కడ వస్తది. అప్పుడు ఓఎస్ మళ్ళీ ఏం చేస్తది? మరొక వ్యక్తికి "ఏయ్ బాబు సీపీయూ ప్లీజ్ ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ? ప్లీజ్ ఎగ్జిక్యూట్ థిస్ ప్రోగ్రామ్ ఇమ్మీడియేట్‌లీ." అప్పుడు సీపీయూ ఏం చేస్తది? ఈ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూషన్ చేస్తది. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరుగుతా ఉన్నప్పుడు, అంటే నువ్వు ఇన్‌పుట్ కోసం వెతుకుతా ఉంటావు. అప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది చాలా టైం తీసుకుంటా ఉంటది. అప్పుడు ఓఎస్ గమనిస్తా ఉంటది. "ఏయ్! వాట్ ఈస్ థిస్ నాన్‌సెన్స్? సిపియు ఏంది ఇంతసేపు అదే ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూషన్ చేస్తున్నావు? అవతల ఇంకోడొచ్చాడు పీ2 అనేవాడు. వాడిని ఎగ్జిక్యూషన్ చేయొద్దా లేదా?" అప్పుడేం చేస్తది? యెస్. ఈ పీ1 అనే దాన్ని యెస్ పక్కన పడేసి అర్థమైందా? అది కిందకి పడేస్తది. కింద యెస్‌లో ఎక్కడ అది వెయిటింగ్ స్టేట్. యెస్. P1 ఇక్కడ పడేస్తది. "ఏయ్ బాబు P1 ఇక్కడికెళ్ళమ్మా." అప్పుడు P1 ఈ స్టేట్‌లోకొస్తది. అప్పుడు వెంటనే ఇక్కడ P2 ఉంది గదా! యెస్. దాన్ని మళ్ళీ తిరిగి ఇలా ఇక్కడ లోడ్ చేస్తది. అప్పుడు లోడ్ చేసి "సిపియు P2 వచ్చింది చూసుకో దాని సంగతి." ఎంత? P2 అప్పుడు P2 ఎగ్జిక్యూషన్ జరిగింది. P2 గూడా ఎక్కువ ఇన్‌కమింగ్ టైమ్ తీసుకుంటే తీసి పక్కన పడేసి P2ని పడేసిద్ది ఇక్కడ. మళ్ళీ P3 మళ్ళీ అంటే ఇక్కడ ఏంది? రెడీ స్టేట్ వేరు, న్యూ స్టేట్ వేరు. ఇక్కడ ఈ స్టేట్‌నే మనం వెయిటింగ్ స్టేట్ అంటాం. వెయిటింగ్ స్టేట్. వెయిటింగ్ స్టేట్. సార్ కరెక్టే సార్. ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ ఇక్కడ అవుతుంది గదా! ఈ ప్లేస్‌లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది గాబట్టి, ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్‌నే మనం రన్నింగ్ స్టేట్ అంటాం. రన్నింగ్ స్టేట్. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. రన్నింగ్ స్టేట్ ఇది. సో, అర్థమైందా? న్యూ స్టేట్, రెడీ స్టేట్, రన్నింగ్ స్టేట్ అండ్ వెయిటింగ్ స్టేట్. అర్థమైందా? సో, అప్పుడు నువ్వు వెంటనే అట్లా వెతుకుతూ ఉంటావు. అంతే గదా! ఇప్పుడు నువ్వేం జేస్తావు? బాస్ ఇప్పుడు నువ్వు జూడు, ఎప్పుడు వెయిటింగ్ స్టేట్ కంటే నీకేం అర్థం గావాలంటే, వెయిటింగ్ స్టేట్ అంటే ఏందంటే, నువ్వు యెస్ 2 చికెన్ దమ్ బిర్యానీలు ఆర్డర్ చేయాలనుకుంటున్నావు. కొట్టావు ఐటెమ్‌ని చికెన్ దమ్ బిర్యానీ ఐటెమ్స్ కొట్టావు. ఐటెమ్స్ కొడితే
కనీసం 150 హోటల్స్ డిస్ప్లే అయినాయి. 150 హోటల్స్ డిస్ప్లే అయినాయి. 1 2 3 4 5 150. 150లో అబ్బా ఈ చికెన్ దమ్ బిర్యానీ ఏ హోటల్కి ఫిక్స్ చేయాలి నేను? దీనికా 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 అంటే దేన్ని సెలెక్ట్ చేయాలో తెలియదు నీకు. చాలా ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ హోటల్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ మెను. అంటే ఎప్పుడైతే నువ్వు స్విగ్గీ కానీ ఏదైనా చేస్తే ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఉన్న వాటిలో ఇలా కింద ఒక వ్యక్తి ఉంటే వాడిని పికప్ చేసావు. అంటే నేనేమంటానంటే ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ ఎప్పుడైతే నువ్వు క్లిక్ చేసావో అప్పుడే ప్రాసెస్ తయారైపోద్ది. ద ప్రాసెస్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. అది న్యూ స్టేట్ నుంచి ఇక్కడికెళ్ళి రెడీ క్యూలోకి వెళ్ళి రెడీ క్యూలో నుంచి ఇక్కడికి ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంది. ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు నువ్వు ఫాస్ట్గా దీన్ని అందించాలా ఇన్పుట్ని. ఏ హోటల్లో బుక్ చేయాలి. ఇప్పుడు క్లిక్ చేసావా వెంటనే ఇదిగో ఇది ఆ హోటల్ని కన్ఫర్మ్ చేసేసి వాడికి నీకు ఎస్ఎంఎస్ పంపిస్తే బాబు యువర్ బుకింగ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. వితిన్ 25 minutes యువర్ ఐటమ్స్ విల్ బి డెలివర్డ్. ప్లీజ్ వెయిట్ అంటది వెంటనే. అంటే ఎప్పుడు వస్తుంది? ఇక్కడ సిపియు అనేది ఈ ప్రోగ్రామ్ ని పూర్తిగా ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు. కానీ సిపియు ఈ ప్రోగ్రామ్ ని పూర్తిగా ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఈ ప్రోగ్రామ్ అనే దానికి కొంత డిపెండెన్సీ ఉంది. అంటే కొంత ఇన్పుట్ అందించాలి ఈ ప్రోగ్రామ్ కి. ఇన్పుట్ అందించకపోతే ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అవ్వదు. ఇన్పుట్ అందించకపోతే ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అవ్వదు. ఏం ఇన్పుట్ అందించాలా? హోటల్ పేరు. నువ్వు హోటల్ పేరు అందించినంతసేపు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవ్వకుండా ఇక్కడ మెయిన్ మెమరీలోనే ఇట్లాగే ఉంటది. ఇట్లాగున్నప్పుడు ఓఎస్ చూసిద్ది అనమాట. అప్పుడు ఓఎస్ చూసి ఏందిరా బాబు ఈ ప్రోగ్రామ్ ఎంతసేపు ఉంది ఇక్కడ అని చెప్పి, ఓకే నువ్వేదో ఇన్పుట్ కోసం ఎదురు చూస్తున్నావా? ప్రోగ్రామ్ హోటల్స్ వెతుకుతున్నాడా మీ వాడు? అట్లయితే వద్దులే, హోటల్ ఎతికి అంతా అయిపోయిన తర్వాత వద్దులే నువ్వని బయటికి పక్కన పడేసిద్ది. దాన్నే మనం వెయిటింగ్ స్టేట్ అంటాం. అది వెయిటింగ్ స్టేట్. ఇది రియల్ టైమ్ సినారియో బేస్డ్ ప్రాజెక్ట్ లో ఎట్లా జరిగిద్ది, ఇది నువ్వు ఊహించుకోవాలి అంటున్నాను. ఎస్, ఇది నువ్వు ఊహించుకోవాలి. ఇది జరిగేది ప్రాసెస్. అంటే ఓఎస్ ఏం చేస్తుంది? ఇంటరప్ట్ చేస్తుంది ప్రోగ్రామ్. బాబు తీసి పక్కన పడేసి ఈ ప్రోగ్రామ్ చూడు. మళ్ళీ ఓఎస్ అనేది ఈ ప్రోగ్రామ్ ఎంతసేపు ఎగ్జిక్యూషన్ అవ్వాలో కూడా మనం సెట్ చేయొచ్చు. అర్థమైందా? సిపియు అనేది ఈ ప్రోగ్రామ్ ని ఎంతసేపట్లో ఎగ్జిక్యూషన్ చేయాలో కూడా మనం సెట్ చేయొచ్చు. కొంచెం ముందు క్లాసులో మనం సెట్ చేసి చూపిస్తాం. ప్రాక్టికల్ చూస్తాం దీనికి. ప్రాక్టికల్ కూడా చూస్తాం, నో ప్రాబ్లం. ఇది యాక్చువల్ గా జరిగే విధానం. ఇది వెయిటింగ్ స్టేట్. సో వెయిటింగ్ స్టేట్ లో ఉన్న నువ్వు అంటే నువ్వు వెతుక్కుంటున్నావు హోటల్స్ ని, వాటన్నిటిని. అప్పుడు నిన్ను వెయిటింగ్ స్టేట్ లో పెట్టిద్ది. నువ్వు హోటల్స్ అంటే P1 అనేవాడు వెయిటింగ్ స్టేట్ లో ఉన్నాడు. నువ్వు హోటల్స్ అవన్నీ బుక్ చేసి క్లిక్ ఎప్పుడైతే చేసావో అప్పుడు వెంటనే ఈ ప్రోగ్రామ్ 1 అనేది మళ్ళీ రెడీ స్టేట్కి వెళ్ళిద్ది. రెడీ స్టేట్ ఫస్ట్కి వెళ్ళిద్ది. రెడీ స్టేట్ అప్పుడు ఆ క్యూలో ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఇట్లా వస్తాయి. ఏది ఇక నువ్వు యాక్టివ్ అయిపోతావు వెంటనే. మళ్ళీ రెడీ స్టేట్కి వెళ్ళి రెడీ స్టేట్ నుంచి మళ్ళీ రన్నింగ్కి వచ్చేస్తావు. రన్నింగ్ వచ్చి కంప్లీట్ అయిపోయి తర్వాత ఫినిష్. దాన్నే మనం ఫినిష్డ్ స్టేట్. అప్పుడు అది ఫినిష్డ్. దాన్నే మనం జాంబీ. When the process execution finish, then we can call it as a zombie process. Zombie. Zombie. Zombie process. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని ఫినిష్డ్ స్టేట్ అంటాం. ఫినిష్ అయిపోయింది. ఇక దాన్నే మనం ఇంకా టెర్మినేట్ అయిపోతుంది. ఫినిష్డ్ స్టేట్ అంతే. ఓకే, సో ఈ విధంగా మనకి నీవు ఇచ్చే చికెన్ బిర్యానీ ఆర్డర్ నుంచి ఒక ప్రోగ్రామ్ ప్రాసెస్ 1 గా వచ్చింది. ఆ చికెన్ బిర్యానీ ఆర్డర్ ఆ ప్రోగ్రామ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇక్కడికి వస్తుంది. P1 గా ఇక్కడికి వస్తుంది. ఈ క్యూలోకి వస్తుంది. నువ్వేమైనా చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇది నువ్వు ఎప్పుడైతే ఆర్డర్ అని క్లిక్ చేసావో అది ఒక ప్రాసెస్ గా తయారైంది. అర్థమైందా? వెరీ ఫస్ట్ టైం ప్రాసెస్ గా తయారైంది. ఆ ప్రాసెస్ ఇక్కడికి వచ్చింది. ఇది క్యూ యాక్చువల్ గా. ఇప్పుడు ఓఎస్ ఏం చేస్తుందంటే క్యూలో ఉన్న ఈ P1 తీసుకొచ్చి ఇక్కడ పడేస్తుంది. అప్పుడు
ఈ ఓఎస్ ఏం చేస్తా అంటే సిపియూ చెప్పి సిపియూ దీన్ని ఎగ్జిక్యూషన్ చేయను, అప్పుడు సిపియూ ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ అని ఎగ్జిక్యూషన్ చేస్తుంది. సపోజ్ ప్రోగ్రామ్ అని ఎక్కువ ఇన్పుట్ కావాల్సి ఉంటే దీన్ని తీసుకెళ్ళి వెయిటింగ్ లో పడేస్తుంది. వెయిటింగ్ లో పడేస్తుంది. అర్థమైందా? వెయిటింగ్ లో పడేస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ వెయిటింగ్ లో పడేసిద్ది అంతే. సో వెయిటింగ్ లో పడేసిద్ది ఇక్కడ అంతే. P1 అనేది వెయిటింగ్ లో పడింది అంతే. ఎందుకు? దాని ఇన్పుట్ కోసం వెతుకుతా ఉంది. అయితే నువ్వు వెంటనే రెస్టారెంట్లో వాటి పేర్లు తెలుసుకుని టక్కన క్లిక్ కొట్టావు, నీ మొబైల్ నుంచి క్లిక్ కొట్టావు. కొట్టిన వెంటనే మళ్ళీ P1 అనే ఓఎస్ ఏం చేస్తా తెలుసా? మళ్ళీ ఓఎస్ రిసీవ్ చేసుకుని వాడు క్లిక్ కొట్టాడు రా బాబు, పలానా హోటల్ నుంచి బుకింగ్ కావాలంట వెంటనే అని చెప్పేసి ఈ P1 తీసుకొని మళ్ళీ ఇక్కడ పడేసి మళ్ళీ P1 ఇక్కడ ఈ క్యూలోకి వచ్చింది. అప్పుడు ఈ క్యూలో వచ్చిన ఉన్నదాన్ని అంటే ఇది రెడీ క్యూ. అప్పుడు మళ్ళీ ఓఎస్ ఏం చేస్తుంది? మళ్ళీ ఇక్కడికి ఇచ్చి మళ్ళీ P1 ఎగ్జిక్యూషన్ చేసి మళ్ళీ కంప్లీట్ అయిపోద్ది. కంప్లీట్. అప్పుడు రిజల్ట్ నీకు వచ్చింది. ఇదే కంప్లీట్ అంటే ఫినిష్డ్ స్టేట్ యాక్చువల్. అంటే వెయిటింగ్ లో ఉన్నదాన్ని మళ్ళీ నువ్వు కన్ఫర్మేషన్ టికెట్ బుకింగ్ అయినా లేకపోతే ట్రాన్స్ఫర్ అయినా మనీ ట్రాన్స్ఫర్ అయినా మళ్ళీ రెండోసారి అంటే ఇన్పుట్ అందించేదానికి ఎప్పుడైతే లేట్ జరుగుతుందో ఆ లేట్ సమయంలో ఈ సిపియు అనేది ఖాళీగా ఉంటది. అప్పుడు అలాంటి ఖాళీ టయాన్ని అంటే ఐడియల్ గా ఉంటది. ఐడియల్ టయాన్ని ఓఎస్ ఒప్పుకోదు. ఐడియల్ గా ఉంటే ఎట్లా? ప్రాబ్లం. నాకు కస్టమర్లు ఫాస్ట్ గా వస్తూ ఉంటారు, వాళ్ళందరికి రిక్వెస్ట్లు నువ్వు ప్రాసెస్ చేసి ఎగ్జిక్యూషన్ చేసి బయటికి పంపించాలి. అంతేగాని ఒకదాని కోసమే పెట్టుకుంటే ఎట్లా? వాడు ఎప్పుడు అందిస్తాడు? అర్థమైందా? కొంతమందికి ఫోన్ పే ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సరిగా ఫోన్ నెంబర్ తెలియక ఆగుతాడు కాసేపు. కొంతమంది ఏం చేస్తుంది, కొంతమంది ఏందోనండి ప్రాసెసింగ్ అని పడింది, ట్రాన్సాక్షన్ కంప్లీట్ గా అవ్వలేదండి, ప్రాసెసింగ్ అని పడింది అంటారు. ట్రాన్సాక్షన్ ఈజ్ అండర్ ప్రాసెసింగ్. దట్ మీన్స్ వాట్? ఈ సిపియు అనేది వేరే వ్యక్తితోటి ఇన్వాల్వ్మెంట్ అయ్యింది. ఎవరి వ్యక్తి ఇక్కడ ఇన్వాల్వ్ అయినప్పుడు నీ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వచ్చే ప్రాసెస్ అది ఆగిపోద్ది, క్యూలోనే ఉంటుంది అట్లాగే. అప్పుడు ఏం చేస్తుంది? ఓఎస్ఏ కనుక్కొని రే ఏంద్రా ఇంత టైం తీసుకుంటుంది, తీసి పడేసే దీన్ని అని చెప్పేసి మళ్ళీ నీ ప్రోగ్రామ్ ని లోడ్ చేస్తుంది. లోడ్ చేసేంత వరకు నీకు ఇక్కడ ప్రాసెసింగ్ అని కనిపిస్తానే ఉంటుంది. ఇది రియల్ టైంలో ఇదే స్టోరీ. ఇంకా నువ్వు డెవాప్స్ ఇంజనీర్ ఇది తెలుసుకుంటే చాలు, మొత్తం పక్కన పడేయచ్చు ఏదైనా సరే. ఈ ప్రాసెస్ ఇంపార్టెంట్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్, ఈ సిపియు, ఇవన్నీ ప్రాసెస్, వెయిటింగ్ స్టేట్, ఇవన్నీ. అయితే ఇతడితో అవ్వలేదు, ఇంకా ఉంది. ఓకే, దీనికి కంప్లీట్ గా పూర్తి స్థాయిలో మనం మంచిగా నీట్ గా సెట్ చేయాలి. ఈ ప్రాసెస్ మేనేజ్మెంట్ గురించి బాగా తెలియాలి. అయితే తెలియని అంటే రానోళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి సార్. నేను ఈ ప్రాసెస్ మేనేజ్మెంట్ క్లాసులకి అంటే బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ క్లాస్కి రాలేదు సార్, రాకపోవాలి కాబట్టి అంటే నేను వాళ్ళకి రికార్డింగ్స్ ఉన్నాయి పంపిస్తా వెంటనే. అప్పుడు ఆ రికార్డింగ్ చూసి మీరు నేర్చుకోవచ్చు అన్నమాట. నేర్చుకొని రేపటికల్లా సెట్ అవ్వచ్చు. ఈ రోజు క్లాస్ విన్నారు కదా, రేపు క్లాస్. ఓకే, సో ఏం పనులు పెట్టుకోకుండా ఈ పని మీద సార్ మెసేజ్ మాధవి మేడం గారిది ఆ నెంబర్కి పంపించాలి సార్, మీకు పంపించారు? పంపించండి ఎవరికైనా, నో ఓకే ప్రాబ్లం. ఓకే సార్. సో ఇప్పుడు అట్లాగా మీరు ఏం చేస్తారంటే పూర్తి స్థాయిలో ఏదైనా కూడా మనకి ఆ ప్రాసెస్ అనేది మేనేజ్మెంట్ అనేది అంటే దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ప్రాసెస్ మేనేజ్మెంట్. అంటే అది యాక్చువల్. ఆ ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేది రాకపోతే కష్టం. కుమారు ఎట్లా ఉంది మీకు ఈ క్లాసు? అర్థమవుతుందా? సార్ అర్థమవుతుంది సార్, చాలా బాగా చెప్పారు సార్. గతంలో ప్రాసెస్ మేనేజ్మెంట్ మీరు నేర్చుకున్నారు ఎక్కడో, మరి తెలియదు, నాకు తెలియదు. ఎట్లా ఉంది దానికి దీనికి? చాలా చాలా బాగుంది సార్. జామీ ప్రాసెస్ అంటే జామీ ప్రాసెస్ ఎలా ఎలా వస్తుందని ఇంత ఇంత డెప్త్ గా ఇంత బాగా నేను అసలు వినలేదు సార్. అదే అది నో ప్రాబ్లం. చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. ఫస్ట్ నుంచి వింటే అర్థమైంది, నో ప్రాబ్లం. అదే సార్, అదే ఓకే, సార్. సో అంటే మీకు పూర్తి స్థాయిలో చాలా 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 మంచి క్లాసులు మనం హ్యాండిల్ చేస్తాం. సో లైనెక్స్ లో చాలా మంచి క్లాసులు మనం హ్యాండిల్ చేయబోతాం. ఓకేనా? అంటే అదే డెవాప్స్ కి సార్, ఇదంతా కావాలి ప్రిపరేషన్ యాక్చువల్ గా చెప్పాలంటే. అదే సార్. ఎస్ ఫ్రెండ్స్, సో ట్రై టు మాకు మెసేజ్ చేయండి. ఎస్ సార్. కొంతమంది డ్రాప్ అయిపోయారు, వాళ్ళకి ఇక అవుట్, అటర్ ఫ్లాప్.
వాళ్ళు ఇక అంతే. వాళ్ళు ఇక అంతే, అది ఇక అర్థం కాదు వాళ్ళకి ఇప్పటికి.